ఆరాధన సమయము మనము ఆరంభించుకునే మునుపు మనం ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనని ఆరంభించుకుందాం. అందరము తల్ల వంచి కండ్లు మూసుకున్నట్టయితే ప్రార్థనతో మనం ఆరంభించుకుందామండి. ప్రేమ గల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన ప్రభు దినం నుండి, గతించిన విశ్రాంతి దినం నుండి ఈ యొక్క ప్రభు దినం వరకు, ఈ యొక్క విశ్రాంతి దినం వరకు తెలియని ప్రతి కీడుల నుండి, ఆపదల నుండి, అనేక ప్రమాదముల నుండి, మాకు తెలియని ప్రతి కీడుల నుండి మమ్మల్ని భద్రపరుస్తూ, కాపాడుతూ, నీ క్షేమాన్ని అనుగ్రహిస్తూ, నీ యొక్క సంఘమునకు, నీ యొక్క సార్వత్రిక సంఘమునకు క్షేమకరంగా మమ్మల్ని నడిపించినందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు సార్వత్రిక సంఘంలో ఈ యొక్క లోకము, ప్రపంచమంతా ప్రబోధినముగా అందరూ చేరి నీ నామమును గణపరచడానికి ప్రభా మేము సిద్ధపాటు కలిగి నీ యొక్క సంఘానికి నడిపించినందుకు మీకు వందనాలు. ఈ ప్రపంచ యావత్తు ప్రతి సంఘంలో వారి వారి సంఘాల్లో ప్రభా కేవలము నిన్ను మాత్రమే ఆరాధించడానికి, నిన్ను మాత్రమే మహింపరచడానికి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుని కేవలం మిమ్మల్ని మాత్రమే హెచ్చించి నీ యొక్క సంఘంలో ఒక పాత్రగా మమ్మల్ని అందరినీ ఎంచుకున్నందుకు, ఎంపిక చేసుకున్నందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమును చూడలేని వారు అనేకుల కంటే మమ్మల్ని మిక్కిలి శ్రేష్ఠులుగా ఈ లోకంలో ఉంచినందుకు మీకు వందనాలు. త్వరగా తిరిగి రానియున్న మా యొక్క యేసుక్రీస్తు ప్రభువునకు మేము ఆరాధనలు చెల్లించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి ఈ సమయాన్ని కలిగి ఉన్నాం తండ్రి. ఈ యొక్క సమయము సాతాను అనగా అపవాది మా యొక్క సమయమును, విలువైన సమయాన్ని దొంగిలించకుండా మేము జాగ్రత్త పడి ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామందు కూర్చుంటారో అక్కడ మీరున్నారని భక్తులతో మేము నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి మమ్మల్ని ఆయుధపరచమని సన్నిధిలో బ్రతిమాలు కొంచున్నాం తండ్రి. ఎవరైతే వ్యాధి గుండా, బాధలు గుండా ఇంటి వద్దనే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి పూర్ణ శక్తి, బలము అనుగ్రహించి వారిని నీ ఇంటికి నడిపించమని మీ సన్నిధిలో బ్రతిమాలుకుని విజ్ఞాపన చేసుకుంటున్నాం తండ్రి. మా సంఘానికి మీరు అనుగ్రహించిన సంఘ సేవకుని బట్టి, సంఘ సేవకురాలను బట్టి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. వారు చేస్తున్న ప్రతి పరిచయం దీవించి, ఆశీర్వదించి నూరంతలుగా ఫలింపజేయమని మీ సన్నిధిలో బ్రతిమాలు కొంచున్నాం తండ్రి. రాజమండ్రిలో జరుగుతున్న ఆరాధన పరిచయం జ్ఞాపకం చేసుకోండి. నిలబడుతున్న దాసుని జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన పరిశుద్ధులు ప్రజలు ఆత్మతో, సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. అలాగే వేములూరు దొరై చెరువులో మీరు తీసుకొచ్చిన పరిశుద్ధులను బట్టి మీకు వందనాలు. ఆత్మతో, సత్యంతో ఆరాధించడానికి బలవర్తమానంలో, అలాగే బల్లలో నీ యొక్క భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె మేము యోగ్యంగా అందులోనికి చేయి వేయడానికి మమ్మల్ని సిద్ధపరచుమని మీ సన్నిధిలో బ్రతిమాలు కొంచున్నాం తండ్రి, విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అలాగే కానుకలు అర్పించే సమయము బెనడిక్షన్ వరకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరే నడిపించమని మీ సన్నిధిలో బ్రతిమాలు కొంచున్నాం తండ్రి. అలాగే కొవ్వూరులో జరగనే ఉన్న ఆరాధన పరిచయం కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ కొద్ది సమయం పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా నేను గణపరచడానికి, మహింపరచడానికి మమ్మల్ని సిద్ధపరచమని, ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరినీ త్వరపెట్టి నీ యొక్క సమయమునకు నడిపించమని, ఈ యొక్క ప్రార్థన నీ యొక్క సన్నిధికి చేరిందని నమ్మి స్తుతించి నా ప్రభువును, నా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. सर्वमुनीके प्रभु
దేవుడు మనకు సహాయకరంగా యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు అందరం కలిసి ఈ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 ఒకసారి మనం చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనెను. అలాగే ఇంకొక వాక్య భాగాన్ని చూసుకుందాము. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనాన్ని మనము చదువుకుందాం. 38వ వచనము 37, 38 కలిసి ఉంది. 38 సత్యమును గూర్చి నుంచి మనం చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనము సత్యమును గూర్చి నుంచి చదువుకుందాం. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించి మనకి అర్థమగునట్లు ఆయన మనకు దయచేయును గాక. అయితే ఆయన ఆరాధించాలంటే నాటి వారంలో మనం చూసాము, సత్యంతో ఆత్మతో సత్యంతో మనం ఆరాధించువారమే ఉన్నాం. అయితే గతించిన 2 నెలలు, జనవరి మాసము, ఫిబ్రవరి మాసము మన మీద నుండి దొర్లింపజేయబడింది. ఇప్పుడు 3వ నెల ఆఖరి ఆదివారంకు వచ్చాం. ఈరోజు మనము ఆయన్ని ఎరుగుతున్నాము, ఆయన మనం తెలుసుకుంటున్నాము, కానీ మనము మన నోటితో, మన యొక్క హృదయంతో మనం ఆయన ఆరాధించట్లేదు. కనుక ఈరోజు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. యేసు ప్రభువారు ఆ రోజున సమరయ స్త్రీ వచ్చి ఆమె అడుగుతుంది, ప్రభువా, మేము మా యొక్క పర్వతం దగ్గర, మేము మోరియా పర్వతం దగ్గర మేము ఆరాధిస్తున్నాము, అయితే ఒక కాలం వస్తుంది అని దేవుడు చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఆరాధించే కాలం వస్తుంది. ఆ రోజున అందరూ ఆరాధిస్తారు. ఎలా ఆరాధించాలి? ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యం అంటే ఏంటి? ఈ సత్యమును గురించి ఒక వ్యక్తి క్వశ్చన్ కూడా చేశాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయనకు ఒక్క నిమిత్తము. ఏ నిమిత్తము? ఇప్పుడే మనం చూసాము. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం చూడండి. ఈ 37వ వచనంలో, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే. సరే, ఎందుకు వచ్చావు అని అడిగితే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, సత్యాన్ని స్థాపించడానికి మాత్రమే ఈ లోకానికి నేను అరుదించాను. అయితే ఈ సత్యాన్ని మనము ఎరిగి కూడా మనం దేవుణ్ణి దేవునిగా ఆరాధిస్తున్నామా? మనము దేవుని దేవునిగా మహిమపరుస్తున్నామా అన్నది మనం ఈ రోజున మనం పరీక్షించుకోవాల్సిన సమయం. మనకి దేవుడు అంటే తెలుసు, సత్యం ఏంటో తెలుసు. రక్షణ పొంది మనము దేవుణ్ణి దేవునిగా మహిమపరుస్తున్నామా? ఆయన్ను మాత్రమే ఈ ఆరాధనలు చెల్లిస్తున్నామా? లేక మన ఆరాధన ఎటు వెళ్తుంది అన్నది ఈ రోజున మనం చూద్దాము. ఆ యొక్క ఆరాధన గురించి 2 మనస్సులు కలిగి ఉన్నామంట. ప్రతి మనుష్యుడు ద్విమనస్కుడై అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈ ద్విమనస్కుడు అనేవి బైబిల్ మొత్తంలో 4 సార్లే రాయబడింది. ఈ 4 వచనాల్లో తప్ప మీరు బైబిల్లో ఎక్కడ చూసినా ద్విమనస్కు అనే పదం మనకి కనబడదు. ఈ 4 వచనాల్లో మాత్రమే ద్విమనస్కుడు 2 నాలుకలు గలవాడు, 2 ఆలోచనలు గలవాడు, 2 మాటలు కలిగిన వాడు అని మనం చూస్తాం. ఈ 2 ఆలోచనలు కలిగిన వారు నీవు నేను కూడా అట్టి అపరాధంలోనే మనం ఉన్నాము. ఆనాడు యేసుతో తిరిగిన వాళ్ళలో కూడా ఇట్టి 2 మనసులు కలిగి ఉన్నాయంట. అలాంటి 2 మనసులు కలిగిన వారిని ఇద్దరిని చూద్దాము. మొదటిగా మత్తయి సువార్త చూద్దాము, ఎవరు ఇటువంటి ద్విమనస్కు కలిగి ఉన్నారో. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుషు కుమారుడెవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడుగగా, ఇక్కడ వాక్య భాగం మనందరికీ తెలిసిందే.
యేసుక్రీస్తు ప్రభువారు కైసర ప్రాంతముల నుండి వచ్చి ఆయన శిష్యులందరినీ పిలిచి, 12 మంది శిష్యుల్ని పిలిచి, అసలు నేనంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ మనుష్య కుమారుడు అంటే వాళ్ళకి ఏంటి ఆలోచన, వారు ఏమనుకుంటున్నారంటే చాలామంది మీరు ఒక ప్రవక్త అండి, మీరు ఒక అని చెప్తా ఉంటారు. చూడండి 14వ వచనంలో, వారు కొందరు బాప్తిసం ఇచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొని చున్నాడు అనిరి. వీళ్ళందరూ ఏమంటారంటే, సార్ మిమ్మల్ని ప్రవక్త అనుకుంటున్నారు సార్, మిమ్మల్ని ఇర్మియా అనుకుంటున్నారు సార్, మిమ్మల్ని వాళ్ళు అనుకుంటున్నారు సార్, ఇలా అనుకుంటున్నారు అని చెప్తుంటే దేవుడు తిరిగి క్వశ్చన్ అడుగుతున్నాడు, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మీరు నాతో తిరుగుతున్నారు కదా, మరి మీరేమనుకుంటున్నారయ్యా అని అంటే, చూడండి అందుకు ఆయన 15వ వచనం, అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. క్రీస్తు అనగా అర్థము కింద ఫుట్ నోట్లో అభిషిక్తుడు అని అర్థము. యేసుక్రీస్తు ప్రభువారు నేను ఎవరు అనుకుంటారు, మీరేం చెప్తారంటే, సార్ మీరు సజీవుడవైన యేసుక్రీస్తు. ఇది మొదటి ఆలోచన. మరి సీమోనికి రెండో ఆలోచన ఏమొచ్చింది ఒకసారి చూద్దాం. చూడండి 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం చూడండి. 31. అప్పుడు యేసు వారిని చూచి ఏలయనగా అని రాయబడి ఉన్నది కదా అని యేసుక్రీస్తు ప్రభువారికి తాను కనుపరుచుకుంటూ వస్తుంటే 35వ వచనంలో పేతురుతో పాటు శిష్యులు కూడా ఏమని ప్రామిస్ ఇచ్చారో చూడండి ఒకసారి. 35వ వచనం, పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. పేతురు అన్నాడు, నేను చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోవడానికి కూడా నేను రెడీ సార్. ఈ మాట రాయబడలేదు కానీ సమాధిలోనికి కూడా నేను వచ్చేస్తాను, మీకన్నా ముందు ఎవరన్నా చెయ్యాలంటే నా మీద చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభువు అన్నారంటే, నన్ను పట్టుకుంటారో నన్ను కొడతారు, మీరు అందరూ అభ్యంతరపడి పారిపోతారు అని చెప్పినప్పుడు సీమోను పేతురు ఏమని చెప్తున్నాడంటే, సార్ ప్రామిస్, చచ్చిపోవాల్సింది వస్తే గనక ముందు నేనే సార్ చచ్చిపోతాను మీతో పాటు అని శిష్యులు కూడా వాళ్ళతో ఉన్నారు. పక్కన మళ్ళీ చూడండి అదే అధ్యాయంలో 56వ వచనం చూడండి. 56వ వచనంలో చూడండి, నట్లు ఏమైందంటండి, అప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచి పారిపోయిరి. ఆ ముందే ఒక గడియ ముందే, ఒక గంట ముందే ఏమని చెప్పారు, చచ్చిపోవడానికి కూడా నేను రెడీ సార్, మీతో చనిపోవడానికి మీకన్నా ముందు చావవలసినది ఏదన్నా వస్తే ముందు నేను చచ్చిపోతాను, మీరు కాదు. కాబట్టి పేతురికి 2 మనస్సులు, ద్విమనస్కులు, 2 నాలుకలు కలిగిన వారు, 2 ఆలోచనలు కలిగారు. ఇటువంటి ఆలోచనతోనే దేవునిగా మనము కూడా 2 ఆలోచనలతో దేవుని మనం మహింపరచట్లే. దాంతో సరిపోయిందా? నెక్స్ట్ చూడండి, పేతురు యేసు ప్రభు గారు చెప్తారు, ఏమని చెప్తారంటే, నువ్వు 2 సార్లు 3 సార్లు బొంకుతావు, 3 సార్లు అబద్ధాలు ఆడతావు, 3 సార్లు కొండెములు చెప్తావు అని అంటాడు. ఆయన చూద్దాం చూడండి ఆ మాట చూడండి. 69వ వచనం చూడండి, 26, 69 మత్తయి సువార్త. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు. మొట్టమొదటి అబద్ధం, నేనుండలేదు. అప్పుడు వరకు ఏమన్నాడు, నీతో చావాలనుకుంటే నేను ఉంటాను. ముమ్మారు అబద్ధం ఆడను, నేను నీతోనే ఉంటాను, నువ్వు నాకు తెలుసు, నువ్వు అభిషిక్తుడు వగు యేసుక్రీస్తు అని ఇంత గొప్పగా చెప్పిన ఈ వ్యక్తి ఈ రోజున ఏమంటాడంటే, ఆ వ్యక్తిని చూపించి, ఆ వ్యక్తి మీకు తెలుసు కదయ్యా అంటే, ఆయన నాకు తెలియదు మొదటిసారి చెప్తున్నాడు. రెండోసారి చూడండి, ఈ 71వ వచనంలో 72వ వచనం చూడండి, 71 చూద్దాం చూడండి. మరి ఒక చిన్నది అతని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండేనని అక్కడి వారితో చెప్పగా, 72లో చూడండి,
అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు. ఏమంటున్నాడు? ఒట్టు పెట్టుకొని సార్ నాకు ఆయన ఎవరో తెలీదు. మళ్ళీ ఏమంటున్నాడు 72లో? ఆ మనుష్యుని నేను ఎరుగను మరలా చెప్పాను. ఆ ముందే ఏమని చెప్పాడు? ఈయన అభిషిక్తుడైన దేవుని కుమారుడని చెప్పి ఇప్పుడు ఆయన ఎలా పోలుస్తున్నాడంటే ఒక మనిషిగా పోలుస్తున్నాడు. కొందరు ప్రవక్తలని చెప్పారు, కొందరు ఇర్మియా అని చెప్పారు, కొందరు యెషయా అని చెప్పారు, కొందరు అలాంటి ప్రవక్త ఇలాంటి ప్రవక్త అని చెప్తే ఈయనేం చెప్పాడంటే నిజమైన ఆన్సర్, సత్యమైన ఆన్సర్ ఏం చెప్పాడంటే నీవు అభిషిక్తుడైన క్రీస్తు దేవుని కుమారుడు, ఆయన సొంత కుమారుడు, మీరు నా కొరకే లోకానికి వచ్చారు సార్ అని సాక్ష్యం ఇచ్చాడు పేతురు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆ మనుష్యుని నేను చూడలేదు. ఇది రెండవ అబద్ధం. మూడవ అబద్ధం 74వ వచనం చూడండి. 73 చూద్దాం చూడండి. కొంతసేపు అయిన తర్వాత నిజమే నీవును వారిలో ఒకడివే, అందుకతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. చూసారా? మొదటిసారి ఏమని చెప్పాడంటే నేను ఆయనతో ఉండలేదన్నాడు. రెండోసారి ఒట్టు పెట్టుకుని ఆ మనుష్యుడు ఎవరో తెలీదు. ఇప్పుడు మూడోసారి తన్ను తాను శపించుకుంటున్నాడు. నేను ఆయన్ని తెలియదు సార్, మీకు ఇంత చెప్పిన అర్థం అవ్వట్లేదని శాపాలు పెట్టుకుని అతనే తిట్టుకుంటూ ఆయన ఎవరో నాకు తెలియదు సార్ అని చెప్పి ఆయన్ని శపించుకుంటున్నాడు. ఇది పేతురు గారి యొక్క ద్విమనస్కుని ఆలోచన. నీవు నేను కూడా ఇటువంటి ఆలోచనలో ఉంటే ప్రియ సహోదరి మనం పరీక్షించుకుందాం. సత్యమేంటో తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు ఈ లోకానికి వచ్చారో తెలుసు. ఆయన ఈ సత్యాన్ని స్థాపించడానికి, సత్యంతో ఆరాధించడానికి, మనం ఆయన ఆరాధించడానికి నీవు నేను కూడా ఏర్పరచుకున్నాం. అదే విధిలో పిలాతును కూడా ఒకసారి చూద్దాం చూడండి. పిలాతు గారి గురించి కూడా ఒకసారి చూద్దాం చూడండి. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 2వ వచనం. ఒకసారి పిలాతు గురించి చూద్దాం చూడండి. పిలాతు ఎవరో చూద్దాం చూడండి. ఆయన్ను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. యేసుక్రీస్తు ప్రభువారిని పొంతు పిలాతుకు అప్పగించారు. పొంతు పిలాతు అంటే ఎవరు? ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఆయన గవర్నర్, రోమా ప్రభుత్వానికి గవర్నర్. 27వ అధ్యాయం 2వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. పొంటినియస్ పిలాట్ ఈజ్ ఎ గవర్నర్. ఆయన గవర్నర్, అధికారి, గవర్నర్గా ఆయన పనిచేస్తున్నాడు. పొంతి అంటే ఏంటి? పొంతి అంటే ఒక జిల్లాకి ఆయనకు ఒక మంచి పేరు వచ్చింది. ఇది మన బైబిల్ గ్రంథంలో లేదు, కానీ పిలాతు గారి చరిత్రలో ఈ థియాలజీ పుస్తకాల్లో ఆయన గురించి కొంత రాయబడింది. పొంతి పిలాతు అంటే అర్థం ఏంటంటే ఒక పొంతి జిల్లాని, దాంట్లోనున్న ప్రజల్ని ఎలా చంపేశాడంటే అతి క్రూరంగా, అతి భయంకరంగా ఈ పిలాతు వారందరినీ సంహరించాడు. అందుకే ఆయనకి టైటిల్ పెట్టారు. ఏమని పెట్టారంటే పొంతి పిలాతు, పొంతి జిల్లాకి గడగడలాడించిన పిలాతు అని పేరు పెట్టారు. అందుకే అతనికి పొంతు పిలాతు అని పేరు వచ్చింది. చూడండి పొంతి పిలాతు ఏం చేశాడో చూడండి. ఆయనకు అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియదు. మనము ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చూద్దాం చూడండి, మీకు వివరణగా చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే నరేంద్ర మోడీ. తర్వాత స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి ఇప్పుడు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీసీ ఇలా అన్నీ వస్తాయి. ఆ కాలంలో యెరూషలేంలో మనల్ని ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏలేవారు కదండి. అలాగా ఈ యెరూషలేం పట్టణాన్ని రోమా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏలేవారు. రోమా ప్రభుత్వం వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్కి చక్రవర్తి ఉండేవాడు. ఆ చక్రవర్తి పేరు కైసర్. ఈ కైసర్ కింద గవర్నరు ఎవరుండేవారు? పొంతి పిలాతు. పొంతి జిల్లాని గడగల్లాడించి చంపేసిన పిలాతును చూసి కైసరు, నీవు నా స్నేహితుడివి, నేను నీకు ఒక అధికారం ఇస్తాను అని చెప్పి ఈ రోమా ప్రభుత్వానికి ప్రైమ్ మినిస్టర్, గవర్నర్గా నిర్ణయించాడు. ఎవరిని? పొంతి పిలాతుని. ఆ తర్వాత మనం స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ని ఎవరిని చూస్తామంటే హేరోదు రాజు.
హేరోదు రాజు చీఫ్ మినిస్టర్, ఆ యొక్క యెరూషలేం పట్టణానికి చీఫ్ మినిస్టర్. దాని కింద ఇంకెవరు ఉన్నారంటే ప్రధాన యాజకులు ఇద్దరు ఉన్నారు. ఎవరు? అన్న, కయప. వీళ్ళిద్దరూ లాస్ట్ వీక్ చెప్పాను, మామ అల్లుళ్ళు వీళ్ళిద్దరూ. వీళ్ళ కింద ఎవరున్నారంటే పరిసయ్యులు, తర్వాత శాస్త్రులు, తర్వాత పెద్దలు, తర్వాత బంట్రౌతులు ఉన్నారు. వీళ్ళందరూ ఇలాగా సెంట్రల్ గవర్నమెంట్ చక్రవర్తి కైసరు, తర్వాత గవర్నర్ పిలాతు, స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ హేరోదు, తర్వాత ప్రధాన యాజకులు సమాజపు అది సెన్హెరిటన్ అసెంబ్లీ అంటారు చూడండి, ఆ అధిపతి యొక్క ప్రధాన యాజకులు అన్న, కయప. దాని కింద పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, బంట్రౌతులు వీళ్ళందరూ వస్తారు. అయితే వీళ్ళు ఈ యొక్క పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు పిలాతు 3 క్వశ్చన్లు అడుగుతాడు. పిలాతు దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారిని 3 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ 3 క్వశ్చన్స్ ఒకసారి చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము, ఇప్పుడు మనం చూసాము 38వ వచనం, లాస్ట్ వచనం చూడండి. 38 లాస్ట్, యోహాను సువార్త 18:38. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. ఫస్ట్ క్వశ్చన్ పిలాతు అడిగాడు, సత్యం అంటే ఏంటి? రెండో క్వశ్చన్ చూడండి. 19వ అధ్యాయము 9వ వచనము, నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగెను. రెండవ క్వశ్చన్ ఏంటండి? నీవు ఎక్కడి నుండి వచ్చితివని యేసును అడిగెను. మూడవ క్వశ్చన్ చూడండి, 10వ వచనము, గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదని, నిన్ను సిలువేయుటకు నాకు అధికారం కలుగదని నీవు ఎరుగవా. ఇది 3 క్వశ్చన్లు. ఆ యొక్క సన్హెరిటన్ సభలో, ఆ యొక్క సమాజ మందిరంలో ఈ 3 క్వశ్చన్లు అడగడం జరిగింది. దేవుడు కొన్ని క్వశ్చన్స్కి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాడు. కొన్ని క్వశ్చన్స్కి ఆయన మౌనంగా నుంచున్నాడు, దానికి ఏం ఆన్సర్ చేయలే. అయితే పిలాతు ఆయన పట్టుకున్నప్పుడు, నేను నిన్ను విడిపించగలను, నాకు ఆ అధికారం ఉందంటే, దేవుడు చక్కని మాట, మన మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు చక్కని మాట చెప్పారు చూడండి. ఇప్పుడు చదివాం 10వ వచనంలో, 10వ వచనం, గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువేయుటకు నాకు అధికారం కలదనియు నువ్వు వెరుగువా అని ఆయనతో అనెను. 11వ వచనం చూడండి, అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటే తప్ప నా మీద ఏగ కూడా వాళ్ళనివ్వడు నా తండ్రి అని ఆన్సర్ చేశాడు. నిన్ను నేను విడిపించే అధికారం నాకుందని పిలాతు చెప్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు తెలుసా? అయ్యా, నా గురించి మీకు తెలియదు, నేను వాడుక భాషలో చెప్తున్నాను, ఇదంతా వివరణ లేదు కానీ, అయ్యా నా గురించి మీకు తెలియదు, నేను ఎవరినో తెలిస్తే నీ ప్రభుత్వం క్షణాల్లో ఎగిరిపోద్ది. నా తండ్రి అధికారం ఇస్తే గనుక నీవు నేను ఏంటో తెలీదు అని పిలాతుకే కాదు, పేతురుకు కూడా చెప్పాడు. ఇందాక చూసాను చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము, ఆ వచనాన్ని ఒక్కసారి చూద్దాం చూడండి. ఆయన నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పాడు కదండి. ఆ తర్వాత 17వ వచనం చూడండి, 16:17, మత్తయి సువార్త 16:17లో, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. పేతురుతో చెప్తున్నాడు, నేను సజీవుడైన దేవుని కుమారుడు నువ్వు ఎలా చెప్పావంటే, ఇది నీ అంతటి నీకు వచ్చిన ఆలోచన కాదు, నా తండ్రి నీకు ఈ ఆలోచన ఇచ్చినందుకే నువ్వు చెప్పావు. అలాగే పిలాతు కూడా అదే ఆన్సర్ని చెప్తున్నాడు, నా మీద చెయ్యి వేయడానికి అధికారము నీకు కాదు, నా తండ్రికి అనగా యెహోవాకి మాత్రమే ఉంది. పిలాతుకు తెలిసింది, పిలాతు భయపడ్డాడు. ఒక పిలాతు ఎవరో తెలుసా? ఆయన ఒక గవర్నర్, ఆయన భయంకరమైన యుద్ధాలు, ఎన్నో నరహత్యలు, ఎన్నో శిక్షలు చేసిన వ్యక్తి. ఈయన యేసుక్రీస్తు ప్రభు అని తెలియనప్పుడు, ఆయన గురించి ఆయనకి తెలిసినప్పుడు ఆయన భయపడ్డాడంట. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. యోహాను సువార్త 19:7, అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక
ఆ నియమము చెప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. 8వ వచనం చూడండి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములోనికి ప్రవేశించి. పిలాతు భయపడ్డాడు. ఆయన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు అని తెలిసి కూడా ఆయన ఏం చేశాడు? యూదులకి ఆయన్ని అప్పగించారు. మనకు కూడా దేవుడు అంటే తెలుసు, కానీ దేవునిగా మనం ఆరాధించాం. మనకు కూడా దేవుని మహత్కార్యాలు తెలుసు, ఆయన ఆశీర్వాదాలు తెలుసు. ఇవన్నీ మనం ఎరిగి మనం పొందుకుని స్వాస్థ్యాన్ని తీసుకుని దేవునిగా మనము మహిమపరచట్లేదు. ఎందుకంటే మనలో 2 మనసులు ఉన్నాయి, ద్విమనస్కుతో మనం దేవుణ్ణి ఎలా ఆరాధించగలం? దేవుడు అంటున్నాడు. పిలాతు కూడా ఆ రోజు అదే పొజిషన్లో. అసలు పిలాతు ఎందుకు అప్పగించాడో తెలుసా? పిలాతు ఎందుకు అప్పగించాడో చూడండి. ఎంతో దుర్మార్గమైన మాట చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో రికార్డ్ చేయబడింది. పిలాతు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు అప్పగించాడంటే చూడండి, ఎంతో మనకి బాధాకరమైన మాట చూడండి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. యేసు ప్రభు వారిని అప్పగించడానికి ఏం చేశాడంటే అండి, చుట్టుపక్కల ఉన్న మనుషులను సంతోషపెట్టడానికి ఒక సర్వాధికారిని ఇచ్చాడు. అసలు బరబ్బా ఎవరు? అసలు బరబ్బా స్టోరీ చూడండి ఒకసారి. అసలు ఎలాంటి వాడో చూడండి ఒకసారి. బరబ్బా గురించి ఒకసారి చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము ఆయన గురించి అసలు బరబ్బా ఎవరో చూడండి. 19వ వచనం 23:19 18 నుంచి చూడు. వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. 19వ వచనం చూడండి. వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయబడినవాడు. 24వ వచనం చూడండి. మళ్ళీ 23, 24 లూకా సువార్త. కాగా వారు అడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించెను. ఇక్కడ ఎవరిని విడుదల చేశారంటే నరహత్య చేసేవాడిని విడుదల చేశారు. ఇక్కడ ఎవరికి శిక్ష చేశారంటే ఏ పాపము ఎరుగని సృష్టికర్త, ఈ లోకాన్నే సృజించిన సృష్టికర్తకి శిక్ష విధించాడు. పిలాతుకు తెలుసు, ఏమని తెలుసు? ఈయన యందు ఏ పాపము లేదు. ఆయన 3 సార్లు చెప్పాడు. హేరోదు సెంట్రల్గా స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ చెప్పాడు, ఈయన యందు నాకు ఏ యొక్క దుష్కార్యం కనబట్టలే, ఈయన యందు ఏ పాపం ఉందని మీరు ఈయన మీద మోపుతున్నారంటే జనులందరూ కేకలు వేసి వాళ్ళ కేకలు నగ్గాయి ఆ రోజు. ఏమని? ఆయన సిలువేయండి, ఆయన సిలువేయండి, ఆయన సిలువేయండి బిగ్గరగా కేకలు వేశారంట. పిలాతు ఆ ప్రజలందరినీ సంతోష పెట్టడానికి యేసును సిలువకు అప్పగించారంట అండి. చూడండి, ఇటువంటి ద్విమనస్కు పిలాతుకి ఆయన ఎవరో తెలుసు, భయపడ్డాడు, మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. లూకా సువార్తలో ఇంకొక పాయింట్ ఉంది, ఆయన గురించి చెప్పడానికి సమయం లేదు, కానీ పిలాతు యేసుక్రీస్తు ప్రభు గురించి ఆశ్చర్యపడ్డాడని ఉంది. జాన్ గాస్పెల్లో, యోహాను సువార్తలో రాయబడి ఉంది. ఆయన్ని చూసినప్పుడు భయపడింది, ఎందుకంటే ఈయన నిజంగానే దేవుని కుమారుడు. యాకోబు గ్రంథము, యాకోబు మొదటి అధ్యాయము 8వ వచనం 7వ వచనం 8వ వచనం కలిసి చదువుకుని చూడండి. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. మనం ప్రార్థన చేస్తే ప్రార్థనకి ఆన్సర్ రాదు ద్విమనస్కులుగా ఉంటే. మనం ఆరాధన చేస్తే ఆరాధన స్వీకరించబడదని చెప్తుంది వాక్యం. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గంలో అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకోవద్దు. ప్రభు వల్ల నీకేమైనా దొరుకుతుందేమో, సహాయం కోరుకుంటావేమో. నువ్వు ఆరాధించిన ఇటువంటి ద్విమనస్కుతో, 2 మనస్సులతో ఆరాధిస్తే దేవుడు నీ యొక్క ఆరాధనని స్వీకరించుడు. మరి ఒకసారి చెప్తున్నాడు చూడండి. యాకోబు 4:8, యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి, అప్పుడు కానీ నువ్వు ఆరాధించలేవు. ద్విమనస్కులారా, 2 ఆలోచనలు కలిగిన వారులారా
మీరు పరిశుద్ధపరచుకుని దేవుణ్ణి ఆరాధించు వారమే ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 113వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 119, 113 ఆయన ఏం చెప్తున్నాడు? దావీదు గారు చెప్తున్నారు చూడండి. 119, 113 ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము మాత్రమే నాకు ప్రీతికరము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ద్విమనస్కులను ద్వేషించిన 1 తిమోతి 3:8 కూడా ద్విమనస్కులు. ఈ 4 అధ్యాయాలు, ఈ 4 వచనాలు తప్ప ద్విమనస్కుల గురించి బైబిల్ ఇంకెక్కడ రాయబడి ఉండదు. కాబట్టి ఇటువంటి మనస్సు కలిగి ఉంటే మనం అస్థిరులము, స్థిరమైన వారం కాదు. దేవుని సంఘంలో సత్యంతో మనం ఆరాధించాలంటే ద్విమనస్కు పోయి ఏక మనసుతో, ఏక ప్రేమ కలిగి, ఏకముగా మనమందరము దేవుణ్ణి ఆరాధించు వారమై ఉన్నాము. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక.
దయచేసి మీ బైబిల్లను కీర్తన గ్రంథము 27వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకోబోతూ ఉన్నాం. దావీదు గారు మరి 73 కీర్తనలు రాశారు. మొత్తం మీద 73 సామ్స్ ఆయన రాయటం జరిగింది. 73 కీర్తనలు. ఈ 73 కీర్తనలు కూడా దాదాపు ఒక 60 సంవత్సరాల వ్యవధిలో ఆయన రాయటం జరిగింది. ఈ యొక్క 73 కీర్తనలు అన్నీ కూడా ఒకే రోజు రాసిన కీర్తనలు కాదు, కానీ తన జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి, ఒక్కొక్క సంఘటనను బట్టి ఆయన ఒక్కొక్క కీర్తనను ఆయన రాయటం జరిగింది. ఈ 73 యొక్క కీర్తనలు కూడా మనము గమనించినట్టయితే ఆయన జీవితంలో ఉన్న సందర్భాలను బట్టి ఈ కీర్తనలు రాశాడు. ఈ 27వ అధ్యాయము ఇది ఏ సందర్భంలో ఆయన రాశారు అంటే, గమనించండి, దావీదు గారు వయసు 16లో సమూయేలు చేత రాజుగా అభిషేకించబడి 36లో ఆయన సింహాసనం మీద రాజుగా కూర్చున్నట్టుగా మనం చూస్తాం. దాదాపు 20 సంవత్సరాలు, 16 నుంచి 36 సంవత్సరాల వరకు ఆయన పారిపోతూనే గడిపాడు. సౌలు రాజు నుంచి పారిపోతూనే ఉన్నాడు 20 సంవత్సరాలు దాదాపు. ఆయన 36 వయసులో రాజుగా ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. 2వ అధ్యాయం నుంచి దాదాపు 17వ అధ్యాయం వరకు ఆయన సౌలు రాజు నుంచి పారిపోతున్నప్పుడు రాసిన కీర్తనలు. 18వ అధ్యాయంలో ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. 18వ అధ్యాయంలో మనం చదువుతాము, తన శత్రువులందరూ చనిపోయిన తర్వాత, సౌలు రాజు కూడా చనిపోయిన తర్వాత ఆయన 18వ అధ్యాయంలో రాజుగా అయిపోతాడు. రాజు సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. 20వ అధ్యాయంలో ఆయన మొట్టమొదటి యుద్ధాన్ని ఆయన చేస్తాడు. ఆయన మొట్టమొదటి యుద్ధాన్ని ఆయన చేసిన తర్వాత 22వ అధ్యాయంలో ఆయన దేవుణ్ణి స్తుతించి 22వ అధ్యాయం నుంచి దాదాపు 29వ అధ్యాయం వరకు, ఎందుకంటే ఒక పేజీ తిప్పితే 30 అధ్యాయంలో గృహ ప్రతిష్టాపన గానాన్ని మనం చూస్తాం. చూడండి, 27వ అధ్యాయము, దానికి నేను ఫౌండేషన్ వేసి 27వ అధ్యాయంలో దావీదు ఏమంటున్నాడంటే, దేవా, నేను వచ్చిన స్థితిగతులు ఏంటో నాకు తెలుసు. నేను ఒక పశువుల పాక నుండి గొర్రెలను కాచుకునే స్థితిలో నుంచి నేను వచ్చాను. నేను నా స్థితిలో నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు ఒక మహారాజుగా నువ్వు నన్ను నిలబెట్టావు. కానీ నా చుట్టూ శత్రువులే ఉన్నారు, నా చుట్టూ స్నేహితులేమి లేరు. ఈ 27వ కీర్తన ఏంటంటే, దేవునిలో ఆయనకున్న కాన్ఫిడెన్స్, నిశ్చయత. నువ్వు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు దావీదు కీర్తన ఎప్పుడు రాశాడంటే, మొట్టమొదటి యుద్ధం చేసేసి విజయాన్ని సంపాదించేసుకుని అప్పటికే ప్రజలందరూ కూడా దావీదుని గొప్ప మహారాజుగా ఆయన చూస్తూ ఉన్నారు. గొప్ప మహారాజుగా దావీదుని చూసిన తర్వాత యెరూషలేం పట్టణంలో ఇంకా ఆయన ఇంటిని కట్టుకోలేదు. ఆయన ఇంటిని ఇంకా కట్టుకోవాలా. ఇంటిని ఎప్పుడు కట్టుకున్నాడంటే 30 అధ్యాయంలో కట్టుకున్నాడు. ఇప్పుడు మనం 27వ అధ్యాయంలో ఉన్నాం. ఇంటిని కట్టుకోలేదు. అక్కడ నివసిస్తుండగా దాదాపు 5 నుంచి 8 నెలలు అతనికి ఖాళీ టైం దొరికింది. ఆయన దొరికిన ఖాళీ టైంలో టీవీ చూడకుండా, ఫోన్ చూడకుండా, ఆయన దొరికిన కాలంలో ఏం చేశాడంటే దేవుని వైపు చూసి ధ్యానిస్తూ ఉన్నాడు. ఏమని ధ్యానిస్తున్నాడు అంటే, గడిచిన కాలంలో దేవుడు ఆయన ఎలా కాపాడాడో అన్న విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని దేవునిలో ఆయన యొక్క కాన్ఫిడెన్స్, దేవా నువ్వే నాకు ముఖ్యం అని ధ్యానిస్తూ ఉన్నాడు. ఏమంటే మీకు విషయం తెలుసా, దావీదు ఒక మాట అన్నాడు, వెండి బంగారము కంటే, జుంటి తేనె దారుల కంటే దేవుని యొక్క శాసనాలు నాకు ముఖ్యం అన్నాడు. ఇది వాస్తవానికి ఇది చెప్పగానే సంఘం అందరూ అంటారు, కానీ దాని లోతు తెలియదు. బాగా గమనించండి, దావీదుకి ముందు రాజు ఎవరు? సౌలు రాజు. దావీదు మాట అన్నాడు, ఏంటి? వెండి బంగారము జుంటి తేనె దారుల కంటే నాకు విలువైంది ఏంటో తెలుసా? దేవుని యొక్క శాసనాలు అన్నాడు. ఎందుకు అన్నాడు కూడా చెప్తాను మీకు నేను. ఆయన సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు దేవుడు చెప్పాడు సౌలుకి, ఓయ్ సౌలా, నేను ఇక దేశాన్ని మీద విజయాన్ని ఇస్తాను. నువ్వు ఆ దేశం మీద విజయాన్ని ఇచ్చిన తర్వాత
ఆ దేశంలోని చిల్లి గవ్వ కూడా నువ్వు తేవద్దు అని చెప్పాడు. సౌల్ని అభిషేకించింది రాజుగా, దావీదుని రాజుగా అభిషేకించింది కూడా సమూయేలే అభిషేకించాడు. ప్రవక్త అయిన సమూయేలే, హన్నా కుమారుడు. అయితే నీకు దేవుడు నీకు విజయాన్ని ఇస్తున్నాడు. నీ శక్తిని బట్టి దేవుడు విజయాన్ని ఇవ్వట్లేదు, కానీ దేవుడు ప్రజలు కనుక నీకు విజయాన్ని ఇస్తున్నాడని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, నువ్వు అక్కడి నుంచి పైసా కూడా తేవద్దు, చిల్లి గవ్వ కూడా తేవద్దని చెప్తే సౌలు ఏం చేశాడు తెలుసా? అత్యుత్సాహము ప్రవర్తించి అక్కడి నుంచి వెండిని బంగారాన్ని అన్నిటిని తీసుకొచ్చేసిన తర్వాత అంటాడు సమూయేలుతో. సమూయేలు అన్నాడు, ఏయ్ నీకు తీసుకురావద్దని చెప్పాను కదా, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు తీసుకురావడం వల్ల దేవుని ఆత్మ నీలోంచి వెళ్ళిపోయింది, దేవుడు నీ దగ్గర నుంచి సింహాసనాన్ని తీసివేశాడు అని చెప్పగానే అన్నాడు, అయ్యయ్యో ప్రవక్త గారు, నేను నా కోసం తేలేదండి, ఇంకో సైనికుల కోసం తెచ్చాను సార్ అన్నాడు. ఏయ్ సైనికుల కోసం తేవడం నువ్వెవడో చెప్పడానికి? దేవుడి కదా చూసుకునేది. ఈరోజు దేవుని ఆత్మ, దేవుని రాజ్యం, ఈ రెండు కూడా నీ దగ్గర నుంచి దేవుడు తీసేశాడు అని చెప్పాడు. తీసేయగానే చూడండి, ఇక్కడ సౌలు నిజంగా గొప్ప రాజు అయ్యేవాడు. బెన్యామీను గోత్రానికి చెందిన రాజు సౌలు గొప్ప రాజు అయ్యేవాడు. కానీ సౌలు దేని ప్రేమించాడు తెలుసా? వెండిని. దేవుడు అప్పటికే చెప్పాడు ఏమీ తేవద్దు అని చెబితే వెండిని, బంగారాన్ని, ఎడ్లను, వీటన్నిటిని కూడా తీసుకొచ్చేసాడు. అయితే ఇది దావీదు చూశాడు, అమ్మో సౌలు దేవుని యొక్క శాసనాన్ని వినుంటే రాజ్యాన్ని పోగొట్టుకునేవాడు కాడు. దేవుని యొక్క శాసనాన్ని సౌలు వినలేదు కనుకనే, శాసనం అంటే మాట, ఆ మాట వినలేదు కనుక దేన్ని ప్రేమించాడు? వెండిని ప్రేమించాడు, బంగారాన్ని ప్రేమించాడు, వీటిని ప్రేమించాడు. అందుకనే అతని యొక్క రాజ్యం పోయింది. సౌలు తన కత్తి మీద సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అయ్యో బాబోయ్, నేను మాత్రం సౌలు ప్రేమించినాడు వెండిని బంగారం ప్రేమించడం, దేవునికి శాసనాన్ని ప్రేమిస్తాను అని ఏమన్నాడు అంటే, ఒక ముందు 17 అధ్యాయం ఏమన్నాడంటే, దేవా వెండి బంగారం కంటే నీ శాసనాలే నన్ను గొప్ప చేసినాయి. జనరల్గా రాజ్యంలో ధనవంతులు ఉన్నారు, ధనవంతులు వేరు, గొప్పవారు వేరు. ధనవంతులు వేరు, గొప్పవారు వేరు. డబ్బున్నవారు, డబ్బు ఉంటే బంగారం ఉంటే ధనవంతుడు అవుతానేమో, కానీ గొప్పని మాత్రం నేను నమ్మను. అందుకనే రాజు పేరు ఏమని పిలిచారంటే చూడండి, సౌలు రాజు అంటారు, సొలొమోన్ రాజు అంటారు, కానీ దావీదుని మాత్రం మహారాజు అని అంటారు. అర్థమైందా మీకు? విచిత్రమైన విషయం ఏంటో తెలుసండి మీకు? 27వ అధ్యాయం కేవలం ఏంటంటే మీ బుర్రలకు లోపలికి వెళ్ళిపోవాల్సింది ఏంటో తెలుసా? అతను దేని వెనకాల పరిగెట్ల, డబ్బు వెనకాల పరిగెట్ల. ఎందుకంటే సౌలు దగ్గర చూసేసాడు, అమ్మో సౌలు డబ్బు వెనకాల పరిగెట్టి నాశనం అయిపోయాడు, రాజ్యం పోయింది. సౌలు దేవుని మాట, సమూయేలు నోటంట వచ్చిన దేవుని మాట, శాసనం గనక వినుంటే గనక నిజంగా బతికిపోయేవాడు, తన రాజ్యం కూడా మహారాజ్యం అయిపోయేది. కానీ బెంజమిన్ గోత్రం నుంచి యోధా గోత్రానికి రాజ్యం ఎందుకు వచ్చేసింది తెలుసా? సౌలు దేవుని మాట వినలా. కానీ నేను మాత్రం అమ్మో డబ్బుని కానీ లేకపోతే వేరే వాటిని కానీ ఆస్తిని కానీ నేను మాత్రం ప్రేమించను, నేను ఆయన శాసనాలు ఎందుకంటే చూసేశాడు కదా. ఇదే మాట సొలొమోనుకి చెబితే చూడండి, సొలొమోను దేని కోరుకున్నాడు? సొలొమోను అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? సొలొమోను ఏం కోరుకున్నాడు? మనం అందరం ఏమంటామంటే, అబ్బా సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నాడు. పైపెచ్చు సొలొమోను జ్ఞానాన్ని ఎందుకు కోరుకున్నాడంటే, దేవా జ్ఞానం నా బాగు కోసం కాదు, నీ ప్రజలను నడిపించడానికి, నీ ఆజ్ఞలలో, నీ శాస్త్రాల్లో నడిపించడానికి నాకు జ్ఞానాన్ని అని చెప్పి సొలొమోను అడుగుతాడు. వాస్తవానికి దేవుడు చాలా అంటాడు, ఇదిగో నువ్వు కేవలం ఇదే అడిగావు కదా, జ్ఞానాన్ని అడిగావు కదా, నీకు వెండిని, బంగారాన్ని, రాజ్యాలు అన్నింటినీ కూడా ఇచ్చేస్తానని చెప్పి అన్నీ పొందుకున్నాక మనోడు బోల్డ్ మందిని పోగేసుకొని, భార్యలను పోగేసుకొని చివరికి నాశనం అయిపోయి ప్రసంగి రాయాల్సి వచ్చింది. ఏం రాయాల్సి వచ్చింది? ఎందుకంటే దేవుడు ఇచ్చిన దాంత వరకు ఆపకుండా ఇంకా పోగేసుకుని చివరికి ఏం చేసుకున్నాడు తెలుసండి? ప్రసంగి రాయాల్సి వచ్చింది. ఏం రాయాల్సి వచ్చింది? ప్రసంగిలో ఏముంటుంది? మొత్తం ఒకటే మాట. ఏటా మాట? ఇప్పుడు సౌలు దగ్గర నుంచి దావీదు చూశాడు, ఏం కోరుకోవాలో అదే కోరుకున్నాడు. దేవుడు సొలొమోను దగ్గరకు వచ్చి వరం అడిగాడు. ఓయ్ నీకు వరం కావాలా? ఏ వరం కావాలి అని అడగగానే ఏం కోరాడు? అడిగాడా? మీరందరూ జ్ఞానం అనగానే నువ్వు కూడా జ్ఞానాన్ని కోరుకో అని అంటారు కదా. వాస్తవానికి జ్ఞానం కోరుకున్నాడని ఉంది, కానీ దేవుడు జ్ఞానం కోరుకో అని చెప్పలా. మీకు అర్థమైందండి? ఆయన జ్ఞానాన్ని కోరుకున్నాడు, కానీ దావీదు ఏం కోరుకున్నాడు తెలుసా మీకు?
మనమందరం సొలొమోను చూసి అబ్బా ఎంత గొప్పది కోరుకున్నాడు అంటాం కదా, కానీ దావీదు దేని కోరుకున్నాడు తెలుసా? 27వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి, ఏం కోరుకున్నాడు? మనం ఆయన చూడగానే అమ్మో ఎంత గొప్పది కోరుకున్నాడు అని అంటాం, కానీ వాస్తవానికి అక్కడ యెహోవా యొద్ద వరాన్ని అడిగాడంట. దేవుని ఏమడిగాడు? ఒక వరమును అడిగాడంట. ఏ వరాన్ని అడిగాడో? ఏమండి మనం ఏం వరాన్ని అడుగుతామో ఆలోచించండి ఒకసారి. ఏమండి మనం ఏం వరాన్ని అడుగుతాం? సొలొమోను ఏ వరాన్ని అడిగాడు? జ్ఞానాన్ని అడిగాడు. కానీ ఆ జ్ఞానాన్ని అడిగిన జ్ఞానవంతుడు చివరికి బుద్ధిలేనోడు అయిపోయాడు. అర్థమైంది మీకు? అదేంటిది? మీకు ఆశ్చర్యం కలిగించాలి కదా. బుద్ధిలో అయిపోయి జ్ఞానోదయం అయ్యి ప్రసంగి చివరి 2 వచనాలు ఏమంటారు తెలుసా? బాబు ఇదంతా నేను అనుభవించాల్సింది ఏమీ లేదు, అన్నీ అనుభవించేసాను, అన్నీ చూసేసాను, అన్నీ తినేసాను, తిరిగేసాను, అంతా అయిపోయింది. ఇదంతయు చూసిన తర్వాత తేలిన పరమార్థం ఏంటంటే చచ్చిపోయే మొసలోడప్పుడు రాశాడు ఈ మాటలు. ఈయన వయసు 40లో రాసేసాడు ఈ మాట. నాకు వరం ఉంది, ఆ వరం ఏంటో చదువుదాం, మనం చదువుదాం. ఆయన ఇప్పుడు 40లో రాస్తే ఈయన ముసలుడైపోయి చచ్చిపోయేటప్పుడు అన్నీ చూసి తినేసి తిరిగేసిన తర్వాత అంటున్నాడు, దీని అంతటి వల్ల తేలిన పరమార్థం ఏంటో తెలుసా? యెహోవా మానవ కోటికి అంట, నాకు కాదు అన్నాడు. నాకు మాత్రమే కాదు, దీని వలన తేలిన పరమార్థం ఏంటంటే మానవ కోటికి ఒకటే విధి. ఆ విధి ఏంటో తెలుసా అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట మానవ కోటికి విధి అన్నాడు. ఎప్పుడు ముసలడప్పుడు తెలుసుకున్నాడు ఈ మాట. జ్ఞానం అడిగినప్పుడు జ్ఞానం బుర్ర పనిచేసేటప్పుడు మనం అందరం చూసి ఏమనుకుంటామంటే ఓహో జ్ఞానాన్ని కోరుకున్నాడు సొలొమోను, మనం కూడా ఏం కోరుకోవాలి? మరి ఆ జ్ఞానం కోరుకున్నవాడు చివరికి ఏమైపోయాడు? బుద్ధిహీనుడు అయిపోయి దేవుడు చెప్పాడు నీ కొరకు భార్యలను డబ్బుని పోగేసుకోవద్దంటే పోగేసుకున్నాడు. పోగేసేసుకొని చివరికి చి ఇందులో ఏమీ లేదు అని తేల్చుకున్నాడు చివరికి. ఏమండి అందుకని ఏం రాయాల్సి వచ్చింది? ప్రసంగి రాయాల్సి వచ్చింది. కానీ తండ్రి అయిన దావీదు 4వ వచనంలో ఏం కోరుకున్నాడు? దేవా నాకు వరం కావాలి. ఏం కావాలా? వరం కావాలి. వరం కోరుకుని ఏమడిగాడు చూడండి 4వ వచనం, యెహోవా యొద్దకు వరం అడిగిదని దానిని నేను వెతుకుచున్నాను. దాని వెనకాల పరిగెడుతున్నా. ఏమంటే మీరు దేని వెనకాల పరిగెడుతున్నారో? డబ్బు వెనకాల పరిగెడితే మీ వెనకాల రాదు, అది మీ దాని వెనకాల పరిగెడతానే ఉండాలి అన్నాడు 4వ వచనంలో. ఏమండి వీళ్ళందరూ చాలా జ్ఞానవంతులండి. దీస్ ఆర్ నాట్ ఫూలిష్ పీపుల్. వీళ్ళేమో తెలివి తక్కువలేం కాదు. మనం ఎవరి గురించి చదువుతున్నామో ఇలా తెలివి తక్కువలేం కాదు కదా. ఇలా యూదులు ఇప్పుడు ఇశ్రాయిల్లో ఉన్న తెలివి తక్కువలలో మొన్నటిదాకా చెప్పుకున్నాం కదా, వాచ్లో బాంబిట్లు అయిపోయారు. ఇది ప్రపంచం చూసేసింది ఈ విషయాన్ని. ఏమండి ఆయన రాస్తున్నాడు, వాళ్ళ కొడుకు రాస్తున్నాడు, వాళ్ళ తండ్రి రాస్తున్నాడు. ఎవరు? దావీదు రాస్తున్నాడు ఈ మాట. ఇక మనం వచ్చి మళ్ళీ బేరాలు ఆడతాక అలా కాదని ఇలా కాదని అంట కుదరదేక. ఆ తండ్రి రాస్తే ఏమన్నాడంటే 4 నేను ఒక వరాన్ని అడిగాను, నేను ఆ వరాన్ని నేను వెతుకుతున్నాను, ఆ వరం వెనకాల పరిగెడుతున్నా. ఆ వరం ఏంటో తెలుసా? యెహోవా ప్రసన్నతను చూచుటకును. ఏం చూడడానికంట? ఎందుకంటే ఈయనకి తెలుసు నేను ఏ స్థితిలోంచి వచ్చాను, నన్ను గొప్ప చేయాలంటే ఎవరు చేయాలో, నన్ను దీవించాలంటే ఎవరు దీవించాలో, నన్ను గొప్ప స్థితికి తీసుకురావాలంటే ఎవరు తీసుకురావాలో వాళ్ళు తీసుకొచ్చింది కూడా ఆయనే కదా, ఆయనకు తెలుసు బాగాను. అంటున్నాడు ఏమన్నాడంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇది నా యొక్క డ్రీమ్, మై గోల్, మై ఎయిమ్. చిన్నప్పుడు 8, 9, 10 తరగతుల్లో స్కూల్ అడుగుతారు స్టూడెంట్స్ని, నీ గోల్ ఏంటి, నీ ఎయిమ్ ఏంటి, నీ డ్రీమ్ ఏంటి? సార్ నేను పైలట్ సార్ నేను పోలీస్ అవుతాను సార్, నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను. ఆహా మంచి గోల్స్ పెట్టుకున్నారు మీరు అందరూ. ఏ తల్లిదండ్రులు నా పిల్లల్ని ఆయన మందిరంలో నేను నివాసం చేయాలనుకుంటున్నాను అని చెప్తారా? పాస్టర్ గారి పిల్లడు కాబట్టి ఎలాగో పాస్టర్ అయిపోతారు, అది పని అవుతుంది, వేస్ట్, అది పని అవుతుంది, అది కుదరదు, అది కాదు. మన పిల్లలు నోటెంబట నేను దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నానండి. దేవుడు ఎలా వాడుకుంటాడో దేశానికి తలమానికంగా ఆయన వాడుకుంటాడు, ఆయన ఇష్టం. అందులో నువ్వు ఈయన కోరుకున్నప్పుడు ఆయన నిన్ను ఎక్కడ నిలబెడతాడో మామూలు చోట్ల నిలబెట్ట, అసలు దాని గురించి పట్టించుకోకల్లా. ఏట్రా ఇలాగన్నావు అనక్కర్లేదు, రేపొద్దు ఏంట్రా అలా అన్నావు ఆడే వచ్చి అంటాడు ఏట్రా మీరు అందరూ అయిపోయారని. మనం అనక్కర్లేదు దాని గురించి. దావీదు ఇది కోరుకున్నాడు. ఈరోజు సంఘంగా విశ్వాసాలుగా వ్యక్తిగత విశ్వాసాలుగా మీరు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో దీన్నే మీరు కోరుకోవాల్సిందే.
మీ పిల్లలు దీన్ని కోరుకుంటారా? మీరు ఏ ఉద్యోగం వ్యాపారం చేయండి, మీ హృదయం ఇక్కడ ఉండాలి. మీ హృదయము ఇక్కడ ఉండాలి. అది దావీదు ఇక్కడ కోరుకున్నాడు. గొప్ప విషయం ఏంటో తెలుసండి, దావీదు 3వ వచనంలో ఏమన్నాడు చూడండి. దావీదు యొక్క కాన్ఫిడెన్స్ దేవుని ఎలా ఉందంటే, మొదటి వచనం చూడండి ఒకసారి. యెహోవా నాకు వెలుగును రక్షకుడు. ఏంటంట? వెలుగు రక్షకుడు. 2వ లైన్లో ఉందంటే యెహోవా నా ప్రాణదుర్గము. ఏంటంటారండి? 3 అంటున్నాడు. ఏమన్నాడు? వెలుగు, నాకు రక్షణ, ప్రాణదుర్గం. దేవుడు నాకు ఈ 3 అయితే నేను ఎవరికి భయపడతాను? దావీదు చాలా చూడండి, ఈ 27వ కీర్తనలో దావీదు రాసేటప్పుడు దావీదు పరిస్థితి చెప్తాను, సాగలించండి బాగా. మీరు అనుకోవచ్చు ఈ కీర్తన దావీదుకి ఏంటండి బాబు, రాజు, దావీదుకి ఏంటి, మహారాజు, దేవుని హృదయానుసారుడు, ఆయన కష్టాలే ఉంటాయి, ఆయనకి బాధలే ఉంటాయి. సార్ మీకు విషయం చెప్పనా, ఈ అధ్యాయము దావీదు రాస్తున్నప్పుడు తన శత్రువులు వాళ్ళ అమ్మని నాన్నని చంపడానికి చూస్తుంటే వాళ్ళ అమ్మగారిని చూడండి, 10వ వచనం చూడండి ఒకసారి, 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను విడిచిపోయారా? ఎలా విడిచారో తెలుసా మీకు? దావీదు తల్లిదండ్రులు ఎలా విడిచారో తెలుసా మీకు? నాన్నగారి పేరు జెస్సీ. ఎలా వెళ్ళిపోయారో తెలుసా వాళ్ళు? దావీదు తల్లిదండ్రులు ఏం చేశారంటే దావీదుని విడిచిపెట్టారు. ఎలా విడిచిపెట్టారో తెలుసా మీకు? 1 సమూయేలు 22వ అధ్యాయం 3-4 వచనాలు కనుక మీరు చదివితే చూడండి ఒకసారి. 1 సమూయేలు 22వ అధ్యాయము 3-4 వచనాలు మీకు చదివితే తెలిసేది ఏంటో తెలుసా? మోయాబు దేశంలో అమ్మని నాన్నని దాయాల్సి వచ్చింది. శత్రువులు వారిద్దరిని చంపేస్తారేమో అని చెప్పి, అమ్మని నాన్నని చంపేస్తారేమో అని చెప్పి దావీదు వారిని దాచాడు. మెస్పేకి వచ్చి దేవుడు నాకు ఏం చదవండి. నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండి అని మోయాబు రాజుతో చెప్తాడు ఈ మాటలో. తర్వాత అండి 5వ వచనం, 4వ వచనం గట్టిగా చదవాలండి, ఆపకూడదు. అతని యొద్దకు వారిని తోడుకుని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు. తల్లిదండ్రులని దాచాడు. ఎక్కడ దాచాడు? మోయాబులో దాచాడు. ఇంకో మాట ఏమన్నాడు చూడండి, 11వ వచనంలో, 11వ వచనం 2వ లైన్లో ఏమన్నాడు? నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. నా కొరకు పొంచి ఉన్నారంటే దావీదునే జీవితకాలం చంపడానికి చూశారు. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి నన్ను వాళ్ళకి దొరికేటట్టు చేయకు, వాళ్ళకి దొరికేటట్టు చేయక అన్నాడు. దావీదు 27వ అధ్యాయంలో దేవుడు నా వెలుగు, నా రక్షణ, అంటే అంతిమ రక్షణ, ఇప్పుడు నన్ను కాపాడేవాడు కూడా ఈయనే. ఏమండి? ఆపదల నుంచి. తర్వాత నాకు ప్రాణదుర్గము. ఏంటంట? ప్రాణదుర్గం అంటే బాడీ గార్డ్. దావీదు మంచి బలిష్ఠుడే అనొచ్చా, నాకేంటి నన్ను ఎవడ ఎత్తాడో చూద్దాం అంటలేదు. ఆయన బలిష్ఠుడు అయినప్పటికీ కూడా ఏమన్నాడు తెలుసా? యెహోవానా నా చూడండి, ఆయన వెలుగు, నాకు రక్షణ, నాకు ప్రాణదుర్గము, అందుకు నేను భయపడను, అందుకు నేను వెరతును. ఎందుకు నేను భయపడతాను అంటున్నాడు. మీకు అర్థమైందా? మీరు కూడా అనాల్సింది కూడా ఈ 3. స్పర్జన్ అని ఒక భక్తులు ఉన్నాడంటే, దేవుడిని ఇగో నువ్వు వెలుగుగా పెట్టుకోవాలా అమ్మా, దేవుణ్ణి నువ్వు నీ రక్షణకర్తగా పెట్టుకోవాలా, దేవుణ్ణి నీవు నీ యొక్క ప్రాణదుర్గంగా నువ్వు పెట్టుకోవాలా అని నువ్వు పెట్టుకోలేదు కనుకనే నీకు ఆయన దగ్గర నుంచి సహాయము రావట్లేదు. ఓకేనా? మనోళ్ళు పెట్టుకోకుండా వారికి జ్ఞానం మీద, తెలివితేటల మీద, వారికున్న ఆస్తి మీద, వారికున్న వాటి మీద వారు జ్ఞానాన్ని పెట్టుకుంటారు కనుకనే ఈ 3 వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. ఇక్కడ 27వ అధ్యాయం మనం చూడాల్సింది ఏంటంటే, మీ అందరికి బుర్రలకు ఎక్కాల్సింది ఏంటంటే, దావీదుది సులువైన జీవితం ఏం కాదు. నిరంతరం ఆయన తల్లిదండ్రులను చంపడానికి చూశారు. కానీ ఎప్పుడూ కూడా దేవుని దగ్గర విశ్వాసాన్ని కోల్పోవడం పక్కన పెడితే తన బలం అంతా కూడా దేవుడు అని చెప్తున్నాడు. అందుకనే యెహోవా నా బలమా, యెహోవా నా బలమా అని దావీదు పాడాడు.
మరి మన గురించి నాకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు. మీ బలం ఆయనైతే పాడండి, తప్పులేదు. మీ బలము వేరే వాటి మీద కనుక మీరు ఆధారపడితే నాకు తెలియదు. దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదని బైబిల్ కూడా చెప్తూ ఉంది. మీ బలం ఏమైందో మీరు చెక్ చేసుకోండి. మీ బలము దేవుడైతే దేవుని సన్నిధిలో మీరు నివసిస్తారు. మీ బలము దేవుడైతే ఉదయాన్నే సాయంత్రం మధ్యాహ్నం దేవునితోనే మీరు సహవాసం చేస్తారు. మీ బలము దేవుడైతే మీరు దేవుడి పని చేస్తారు. మీ బలము దేవుడైతే దేవుడే మీకు సర్వం. మీ బలము ఇంకొకటి అయితే అప్పుడప్పుడు దేవుడు. అందుకని దావీదు అన్నాడు, యెహోవా నా బలమా అని అంటూ. చూడండి, దావీదు ఈజీ లైఫ్ ఏం కాదు. తర్వాత చూడండి, ఇంకో విషయం ఏంటో చెప్పనా, దావీదు ప్రార్థన చేస్తే కానీ దేవుడు వెంటనే ఆన్సర్ చేయలా. అమ్మో, దావీదు దేవుడు హృదయానుసారుడు కదా, అడగగానే వెంటనే ఇచ్చేస్తాడు కదా అనుకున్నారా? 9వ వచనం చూడండి ఒకసారి. నీ ముఖము నాకు దాచుకము. దావీదు హీ ఫెల్ట్ గాడ్ ఇస్ ఫార్ అవే. దావీదు ఏమన్నాడు, దేవా నీ ముఖము నాకు దాచుకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడు నీవే. ఏమండి, నా సహాయకుడవు నీవే. రక్షణకర్తకు దేవా నన్ను దిగనాడకము, నన్ను విడవకము. కోపము చేత నీ సేవకుని తోలివేయకు, నా సహాయకుడు నీవే, నా రక్షణ నీవే. ఇంకోటి ఏమంటాడంటే 7వ వచనంలో, కరుణతో నన్ను నా మనవి ఆలకించు, కరుణతో నాకు ఉత్తరమి. కరుణతో నాకు సమాధానము. దావీదుకి అడగగానే వెంటనే సమాధానం రాలా. తల్లిదండ్రులేమో వేరే దేశం పంపించాల్సి వచ్చింది. ఈయన్ని ఎప్పుడు చంపుదామా అని చుట్టుపక్కల శత్రువులు వెయిట్ చేస్తున్నారు. అయినప్పటికీ 4వ వచనం అంటున్నాడు, యెహోవా యొద్ద 3వ వచనంలో, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. అమ్మా, మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దావీదు లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. భయంకరమైన తల్లిదండ్రులను దూరం పంపించాల్సి వచ్చింది. ఇతను చంపడానికి చూస్తున్నారు. దేవుడేమో ఈయన ప్రార్థన ఆలకించట్లేదు. ఇంకా అంటున్నాడు, నీవు తప్ప నాకు ఇంకెవరో లేరేసయ్యా, నాకెవరున్నారు నాకు. దావీదుకి ఎంత కాన్ఫిడెన్స్కి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? గత జీవితంలో ఇదే వయసు 40లో రాశాడు, వయసు 18లో ఒకటి జరిగింది. వయసు 18లో ఒకటి జరిగింది. 2వ వచనంలో చూస్తారు ఒకసారి. వయసు 18-20 మధ్యలో ఒక సీను, ఒక సంఘటన జరిగింది. అందుకనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు దావీదు. దండు దిగినను, తల్లిదండ్రులను చంపడానికి చూచిన, నా మీదకి దాన్ని ఏమో అంబుష్ అని అంటారు, నన్ను చంపడానికి శత్రువులు చూసినప్పటికీ కూడా, దేవుడు నా మనవుని ఆలకించినప్పటికీ కూడా, ఆయన వెలుగు, నా రక్షణ, నా నా ప్రాణదుర్గము అని అన్నాడు. అలా అనడానికి గల కారణం ఏంటో తెలుసా? వయసు 20లో ఒక సంఘటన జరిగింది. 2వ వచనంలో అదేంటో చదువుతారా పురుషుల నుంచి గట్టిగా బిగ్గరగా? ఏంటండి? నా శరీర మాంసము తినుటకై దుష్టుడు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రుడు నా మీదకి వచ్చినప్పుడు, వారు తెట్రిల్లి కూలిరి. చాలండి. ఇప్పుడు 2వ వచనంలో దావీదు ఏమన్నాడంటే, నా మాంసము వారు తొట్టిల్లి కూలిరి. 2వ వచనంలో దావీదు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పగలరా? గొలియాత్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ సీన్ ఒకసారి చూడండి. 27వ అధ్యాయాన్ని ఇప్పటిదాకా మీరు విన్నారు. దావీదు 40 వయసులో తల్లిదండ్రులు వేరే దేశం పంపించేసాడు. ఈయన్ని ఎవరు చంపేస్తారో తెలీదు. దేవా నన్ను కాపాడండి. ప్రార్థన చేస్తుంటే ఏమో ఉత్తరం రావట్లేదు. కానీ తెలుసు దేవుడు నాకు వెలుగు, నా ఆశీర్వాదం, నా రక్షణ. ఎందుకంటే గతంలో ఒకటి జరిగింది, అది అనుభవించాడు కనుక ఏ సమస్య వచ్చినా నథింగ్ అని అంటున్నాడు. ఎందుకు తెలుసా? వయసు 20లో ఒకటి జరిగింది. ఇశ్రాయేలులు వాళ్ళకి బతుకంతా యుద్ధాలే. ఇప్పుడైనా ఆగిందా? ఇప్పుడు యుద్ధాలే. కానీ దేవుడు వాళ్ళు వదిలిపెట్టలా. ఇదే మీకు సాక్ష్యం అవ్వాలా, వాళ్ళకి ఇప్పుడు యుద్ధం ఆగిందా? జరుగుతుందా? నిన్న ఆగిందా? మొన్న ఆగిందా? అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలు ఐగుప్తి బయటకు వచ్చిన కానించి 2025 దాకా యుద్ధాలే.
ప్రభు రెండో రాకడలో వచ్చేంత వరకు సంఘం ఎత్తబడిపోయి రెండో రాకడలో వచ్చేంత దాకా యుద్ధాలే. కానీ దేవుడి వారితో చేసిన వాగ్దానము, నిన్ను నేను విడువను ఎడబాయను. ఇదే మన గురించి కూడా. ఆ దేవుడు ఒకలా పని చేస్తారు, వాళ్ళకి మనకి ఒకలాగా. యుద్ధాలు లేవు వాళ్ళకి. ఏమండి, వాళ్ళు కొంతమంది క్రైస్తవులు అనుకుంటారు, అబ్బాబ్బే అలా ఉండకూడదండి, పీస్ఫుల్గా ఉండాలి. ఓసారి ఇస్రాయేల్ చూడండి సార్, ఎక్కడ దాకా ఎందుకు అని చూస్తే అర్థం కాదా? సీన్ ఏం జరిగిందంటే వయసు 20లో యెషయా నాన్నగారు, అన్నలు యుద్ధంలో ఉన్నారు నాయన, 7 అన్నలు, వాళ్ళకి ఆహారాన్ని ఇస్తాను, ఏం తిన్నారో ఏం తినలేదు పాపం, ఆహారాన్ని ఇస్తాను, వెళ్ళి తీసుకెళ్ళినానా అని చెప్తే కొన్ని రోజులు నడిచి ఆహారాన్ని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక 9.5 అడుగుల వ్యక్తి ఏమంటున్నాడంటే తిడతన్నాడు. ఏం చేస్తున్నాడు? తిడతన్నాడు. మీ ఇశ్రాయేలులో దమ్మున్నవాడు ఎవడు లేడా? మీ దేవుడు ఇదేనా? రగిలిపోయింది దానికి. ఎందుకంటే దావీదు చిన్నప్పటి నుంచి దేవుని ప్రేమించి ఆ విషయం చెవిని పడగానే మనిషి రగిలిపోయాడు. పోనానికి ఏమైనా యుద్ధం వచ్చా, కత్తి తిప్పడం వచ్చా, ఈటి ఇసరడగలడా, డాలు మొయ్యగలడా? ఇశ్రాయేలు అందరూ భయపడిపోయి దాక్కున్నారు. సౌలు రాజేత లోపలికి వెళ్ళిపోయి ఇంకా అయిపోయా మనం చేసేది, సరెండర్ అన్నాడు. దావీదు ఎలా అంటాడు, నేను యుద్ధం చేస్తా. ఏంటి యుద్ధం చేస్తావా? నీ వయసు ఎంత అబ్బాయి? 20 సంవత్సరాలు సార్. యుద్ధం చేస్తావు నువ్వు? ఆ యోధులందరూ పిచ్చోళ్ళ అక్కడ అందరూ ఉన్న వాళ్ళు పుట్టిందే యుద్ధం కోసం పుట్టారు. ఆడెవడో చేయలేదే నువ్వు వెళ్ళి చేసేస్తావు యుద్ధం? సార్ నేను పులిని చంపాను సార్. ఎలుగుబండి కామెడీ చేయకు, బయటికి వెళ్ళి. అలా కాదు సార్, మీరు ఎవరు వెళ్ళట్లేదు కదా, నేను వెళ్తాను. సర్లే నీ సావు, నువ్వు సావు. ఇదిగో నా కత్తి, ఇదిగో నా ఈట, ఇదిగో నా డాలు, ఇదిగో నా కవచం. సార్ అవి మోయలేను సార్ నేను. అవి నాకు ఎక్కడ పడతాయి? మీరేమో ఇది మా 10-20 సంవత్సరాలు స్కిన్నీ బాయ్, నేను నాకు ఎక్కడ అవుతుంది సార్? కానీ నా అదిలో ఒక రాయి ఉంది సార్. ఏంటి రాయితో కొడతావా? ఎవరి దగ్గర ఇది కుక్కను తరుగుతున్నావా? లేదు సార్ నేను కొడతాను. నీ సావు, నువ్వు సావు. వెళ్ళిపోయాడు. మంచి గుండ్రపు రాళ్ళు ఒడిసెలు అట్టుకుని ఒడిసెలు అంటే అది గొర్రెలు కాపరు కదా, ఎలుగుబండ్లు ఇవన్నీ మీద కొత్త ఉంటాయి, అంటే అన్నింటిని తరిమేస్తూ ఉంటాడు. వెళ్ళాడు, గొలియాతు ముందు నుంచున్నాడు అలాగా. ఏమ్మా పక్కకెళ్ళి ఆడుకోమ్మా, వెళ్ళి. నేను చంపడానికి వచ్చాను. నేను ఏంటి నన్ను చంపడానికి వచ్చావా? నీ మాంసాన్ని కాకులకి గెద్దలకి వేసేస్తాను, గుర్తెట్టుకో. అందరిలాగే చూశారు. వయసు 20. గొలియాతు 9.5 అడుగులు, మంచి బలిష్ఠుడు. వాస్తవానికి ఈయన వెళ్ళి కత్తి ఇసిరిన గొలియాతు ఇలా అంటే ఎగిరిపోతే కత్తి నిలబడి చేయొచ్చు, ఇంపాసిబుల్ చంపడం. కానీ దావీదు హృదయంలో పిచ్చోడు కాదు, విపరీతమైన ధైర్యవంతుడు. తన శక్తి మీద ఆధారపడి వెళ్ళా. దేవుడు దోషించాడు, నా ప్రజలు వెనక్కి వెళ్ళిపోయారు, నేను ముందుకెళ్తాను. ఆ సీన్ ఒకసారి అర్థం చేసుకోండి. సీన్లోకి వెళ్ళండి ఒకసారి. ఏ ధైర్యంతో వెళ్ళాడు అసలు? ఒంట్లో ఎక్కడ ఖాళీ లేదు. ఇక్కడ ఒకటి ఖాళీ ఉంది, నోటికి ఖాళీ ఉంది, చెవులు ఖాళీ ఉంటారు నాకు తెలియదు, కానీ చెవులు కూడా ఖాళీ ఉండదు, అది కూడా మూసేస్తారు. ఇక్కడ మాత్రం ఖాళీ ఉంది, ఈ ప్లేస్ లాగా. ఇదంతా కూడా మాట్లాడడానికి నోరు ఉంది, అక్కడే ఖాళీ ఉంది. గురి చూసి, షూరు చూసి తిప్పి 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 కొట్టగానే బుల్లెట్ ఇక్కడ దిగితే ఎలా చచ్చిపోతామో అలాగ బుల్లెట్ లాగా స్పీడ్ కొడితే నాకు తెలిసి వెనకాల నుంచి వచ్చేసి ఉంటుంది. ఆ స్పీడ్కి స్లింగ్ అని అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఇక్కడ కొడితే ఇలా వచ్చేసి ఉంటుంది, ఇక్కడ కొట్టి ఇలా వచ్చేస్తే ఉంటాడా మనిషి. వచ్చేగానే రాయబడిన మాట ఏంటో తెలుసా? తొట్టిల్లి కూలిపోయాడంట. మేడని అంత ఎత్తున్నాడు, కూలిపోయాడు. ఎవరో ఏ ధైర్యం తెలియడు ఆయన. ఆ 20 సంవత్సరాలు యవనస్తుడు ఏ ధైర్యం తెలియడు. అతనికి ధైర్యం మాత్రమే కాదు, రోషం కూడా ఉంది. నా దేవుణ్ణి నువ్వు అంటావా అని చెప్పి రోషం కూడా ఉంది అతనికి. ఆ రోషంకి ధైర్యం తోడై, దేవుని మీద విశ్వాసం తోడై ఆ రోజు మహారాజుగా చిత్రీకరించబడిపోయాడు. అప్పుడు తను గ్రహించాడు, బంగారం గొప్ప చేయదు,
వెండి గొప్ప చేయదు మనల్ని, దేవుని యొక్క మాట గొప్ప చేస్తుంది. అప్పుడు తెలుసుకొని దేవుడితో ఒక వరాన్ని అడుగుతాడు. దేవా, నేను అడిగే వరం ఏంటో తెలుసా? నీ సన్నిధిలో, నీ మందిరంలో, నీ ప్రసన్నతలో నన్ను ఉంచండి నా జీవితకాలం. అదే నేను అడిగేది, ఇంకేం వద్దు నాకు. అదే నేను అడిగేది, ఇంకేమి అడగను అని అన్నాడు. అందుకనే చివరి 14 వచనంలో కన్క్లూషన్లో దావీదు అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఏం చేయాలా? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా, మరలా అంటున్నాడు, ఒకే వచనంలో 2 సార్లు రాశాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. అర్థమైందండి? సో 27వ కీర్తన సారాంశం ఏంటంటే, సమస్యలన్నీ ఎత్తి మీద ఉన్నాయి. యెహోవా నా వెలుగు, యెహోవా నా రక్షణ, యెహోవా నా ప్రాణ దుర్గమై ఉన్నాడు. దావీదు ఇంకోటి ఏమన్నా తెలుసండి, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటాను అనట్లేదు, ఉండుము అని మనందరూ చెప్తున్నాడు. యు ఆల్సో, మీరు కూడా అని అంటూ యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని మనందరికీ బోధిస్తున్నాడు. మరి మీ అందరికీ ప్రసంగం ఎంతవరకు అర్థమైంది నాకే తెలియదు. మైండ్లో అర్థమవడం ఒక ఎత్తు, అది మన హృదయాల్లోకి వచ్చి దాన్ని జీవించడం ఇంకొక ఎత్తు. చాలా అన్నాలు తినేసి వాంతి చేసుకుంటే ఆరోగ్యం కాదు, తినేసి వాంతి చేసుకుంటే ఆరోగ్యం కాదు. తిన్న అన్నము అది రక్తంలోకి మారినప్పుడే శక్తి, బలం. అలాగే ఈ విన్న వాక్యము, దేవా నేను కూడా దావీదు వంటి వాడినే, నా చుట్టూ శత్రువులు, ఇబ్బందులు చుట్టుకొని ఉన్నాయి, కానీ గడిచిన కాలమంతా నువ్వు నన్ను కాచి కాపాడి ఇక్కడ దాకా తీసుకొచ్చావు కదా, నాకేం వద్దయ్యా, నీ సన్నిధి కావాలి, నాకు నీ ప్రసన్నత కావాలి, నీ శాసనాలకి నాకు కావాలి, వాటికి నేను లోబడతాను. నేను గతంలో చాలాటికి లోబడ్డా, చాలాటికి భయపడ్డా, కానీ నేను ఎవరికి భయపడను, నీ శాసనాలకు నేను లోబడతాను అని దేవుని సన్నిధిలో మనం మొక్కి ఆయనకి మనం చెప్పి ఆ విశ్వాసంలో మనం నిలబడాలి. అట్టి వారిని దేవుడు వాడుకొని బలపరుస్తాడు. అట్టి వారు ఏమంటారో తెలుసా? ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించేదను, కృతజ్ఞత బలులు అర్పించేదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము. అలా చేస్తారు వాళ్ళు. ఏమండి? సంచేత మరి దేవుని వాక్యం విషయమై, ఏమంటే వాక్యాన్ని వింటే కదండి బలం. అంతే తప్ప మనం ఇక్కడ కూర్చొని వేరే చోట ఉంటే ఎంతకంటే లాస్ట్ ఇంకోటి ఉండదు.